జూన్ 29, 2025 ఆదివారం. సో, ప్రస్తుతానికి మన మదనపల్లి మార్కెట్ సంబంధించి అంటే స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఏమి, ఎలా అనేది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలియజేస్తాను చూడండి. సో, నేటితో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా ఏమి అనేది క్లియర్ కట్‌గా ఈ వీడియోలో తెలియజేస్తాను. మీరు ఫస్ట్ ఇంకా లాస్ట్ వరకు వీలైతే చూడండి. లేదనుకుంటే స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇబ్బంది అయితే ఏమి ఉండదు. తర్వాత మీకు కూడా ఏం అర్థం కాదు. సో, మీరు వీడియో చూసి కూడా వేస్ట్ అండి నన్నడిగితే. సో, ప్రస్తుతానికి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఏమి అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాము. సో, దిగుమతి నేను మామూలుగా శనివారం తక్కువగా వస్తుంది. సో, ఈరోజు కూడా దిగుమతి తక్కువగానే వచ్చింది. మనం ముందుగా నిన్న మొలకల్చీరు 5.50 సూపర్ టాప్ స్టార్టింగ్‌లో అంటే ఫస్ట్ యాక్షన్‌లో కొంచెం అటు ఇటుగా జరిగిన రెండో యాక్షన్‌లో మాత్రం కొంచెం స్పీడ్ అని చెప్పొచ్చు మార్కెట్ వచ్చేసి. ఇంకా అలాగే మన అంగళ్ళ విషయం మాట్లాడుకున్నట్టయితే 7.80 సూపర్ టాప్ మార్కెట్ యావరేజ్‌గా 600 లోపలైతే యావరేజ్‌గానే 600 లోపలైతే నిన్న అంగల్ మార్కెట్ అయితే జరిగింది. సో, ఇంక మీరు గుర్తుపెట్టుకోండి ఏ విధంగా రేట్లు ఉంటాయని. సో, నిన్నైతే వేలం పాటలు కొంచెం స్లోగా జరిగాయని చెప్పొచ్చు అంగల్ మార్కెట్ వచ్చేసి. ఆ 800 అయితే కన్సిడర్ చేసుకోవద్దండి. ఎందుకంటే మార్కెట్ యావరేజ్‌గానే రూ. 600 ఉంటే మనం 800 కన్సిడర్ చేసుకోండి. నేనే పర్సనల్‌గానే మీకు చెప్తాను. ఇంకా మదనపల్లి స్టాక్ విషయం మాట్లాడుకుందాం. నిన్నటితో పోల్చుకుంటే దిగుమతి తగ్గింది. మళ్ళీ ఒక 5 ఇంకా 10% దిగుమతి తగ్గింది. మరి వేలంపాట్లు అనేది ఎంతవరకు ఉంటాయి, ఏమి అనేది చూడాల్సి ఉండేది. ప్రస్తుతానికైతే దిగుమతి తగ్గింది. ఒక 5 ఇంకా 10% తక్కువే ఈరోజు కూడా వచ్చేసి. మరి వేలంపాట్లు ఎంతవరకు ఉంటాయి, ఏమి అనేది మీకు నెక్స్ట్ లైవ్ వీడియోస్ కానీ లేదా వాయిస్ ఇన్ఫర్మేషన్ అయినా ఇస్తాను. మీరైతే చూసేయచ్చు.